హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే గోంగూర చికెన్ కూర అండి. ఇదైతే చాలా బాగుంటుంది, నోట్లో వేస్తే కరిగిపోతుంది అనమాట. ఇది సూపర్ ఈజీగా నేర్పించేస్తాను రండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. చికెన్ అంతా కూడా వేసేసుకున్నాక బాగా కలుపుకుందాము. ఈ చికెన్లో ఎటువంటి వాటర్ వేయక్కర్లేదండి. చికెన్ నుంచి వచ్చిన ఆ వాటర్తోనే చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది అనమాట. అందుకే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చికెన్ అంతా కూడా బాగా కలుపుకుందామండి. ఇలా చికెన్ అంతా కూడా బాగా కలుపుకున్నాక దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందామండి. కిలో చికెన్కి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అంతా కూడా యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకుందాము. సో ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాలు ఉడికించుకుంటే మన చికెన్ అనేది బాగా ఉడికిపోతుందండి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో తగినంత కారం, నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నానండి. సో ఎందుకంటే గోంగూర యాడ్ చేస్తాం కాబట్టి దానికి కూడా సరిపోయేటట్టు కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా బాగా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు గోంగూరని ఉడికించి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నది ఇప్పుడు మనం చికెన్లో కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా గోంగూర అంతా కూడా కూర అంతా కూడా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలన్నమాట. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకున్నాక సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన యమ్మీ చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోతుందండి. ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇంకా చికెన్ మేతి కర్రీ కూడా చేశానండి, చాలా బాగుంటుంది. చికెన్ గోంగూర పులావ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని రెసిపీస్ సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదా, ఇంకా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ మరి.